వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 500కే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ మరియు వాహన నెంబర్ ప్లేట్పై ఉన్న టీఎస్ని టీజీగా మార్చారు. వీటి పట్ల ప్రజల అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం పదండి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు వాళ్ళు మేనిఫెస్టో పెట్టి రకరకాలు ప్రకటిస్తారు, అది ఇస్తాం ఇది ఇస్తామని. కేసీఆర్ కూడా అట్లే డబుల్ బెడ్రూమ్లో 3 ఎకరాలు అన్నాడు, దళితులే ముఖ్యమంత్రి అన్నాడు, రకరకాల హామీలు ఇచ్చిండు. కానీ అమలు చేయటం వచ్చేసరికి అది ఇబ్బందికరంగా ఉండి చేయలేకపోతున్నారు. రెండోది ఏంటంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొత్తగా మరి హామీలు ఇచ్చింది. మా ప్రభుత్వం అధికారంలో వస్తే మరో 6 హామీలు ఇచ్చింది. 6లో ఇప్పుడు 2 అమలు చేస్తున్నారు. ఆ 2లో మహాలక్ష్మి ఒకటి, బస్సులు మరి కిక్కిరిసి నడుస్తూ ఉన్నాయి. ఓకే, అది సక్సెస్ అయినట్టు అనుకుంటున్నాం. తర్వాత ఆరోగ్యశ్రీ అన్నారు, అది అమలు అవుతుంది. మరి అది ఎక్కడైతుంది ఏంటో మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు ఏదైతే ఇంకా 4 ఇట్లో ఉన్నాయో అది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు. సరే, ఇప్పుడు చెప్పారు మొన్న ఇస్తామని, కాబట్టి అప్పుడే మనం వాళ్ళని ఏదో అనటం కాదు, సరైనది కాదు. కొంత వాళ్ళు 100 రోజులు టైం అన్నారు. తర్వాత గ్యాస్ ఒకటి, అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి వాటిలన్నిటి కూడా మేము అమలు చేస్తామని చెప్పారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి కొత్త కాబట్టి వాటిని పరిష్కారం చేస్తారని ఆశాభావంతో ఆశిస్తూ ఉంటే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు వాహన నెంబర్ ప్లేట్పై టీఎస్ టు టీజీ మార్చారు కదా, దానిపై ఇది ఒకసారి ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల వాహనాలకి ఇప్పుడు టీఎస్ పేరు మీద ఉంటే మళ్ళీ ఇప్పుడు దాన్ని టీఎస్ తీసి టీజీ పెడితే వచ్చేది ఏంటో అర్థం కాదు. ఈ పార్టీలు మారినప్పుడల్లా వాటిని మార్చడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఏమైంది, దాంతో వచ్చిన నష్టం ఏంటో తెలియదు. తర్వాత జాతీయ గీతాన్ని కాకుండా మారుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా ఒక ప్రభుత్వం తీసుకున్నట్లే బాగా తప్పులుంటే పునఃసమీక్ష చేసు, కానీ అవి ప్రజల్లోకి పాకిపోయి మంచి జరిగే సందర్భంలో వాటిని మళ్ళీ రివ్యూ చేయడం అనేది అది ఏ ప్రభుత్వం అయినా మంచిది కాదనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ గవర్నమెంట్ 500 ఫ్రీ గ్యాస్, 200 యూనిట్ కరెంటు, అలాగే బండ్ల మీద టీఎస్ టు టీజీ మార్చడం కదా, దానిపై అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం ఏంది? ఇప్పుడు ఆయన 6 పథకాలు అన్నాడు, అలా ఏం చేసిండు? ఒక్క పథకం కూడా ఇంత మట్టు కాలేదు కదా. అయిందా? ముఖ్యమంత్రి చేసే బట్టి నెల అయింది, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ పథకాలు మాత్రం ఏం చేయలే కదా. ఇంకా ఆసర పెన్షన్లు ఆఫ్ చేసిండు, ఇంత మటుకు పల్లె. 29-30కే పడేది, ఇంత మటుకు పల్లె. ఏం చేస్తాడండి ఆయన? సన్న బియ్యం పోతాను అన్నాడు, అయిపోయింది సన్న బియ్యం. నేను మిల్లర్తో మాట్లాడిపోతాను అన్నాడు, అది కూడా ఇంత మటుకు లేదు. ఆయన చేసింది ఏముంది? గ్యాస్ చేసిండా? గ్యాస్ కూడా ఇంకేం కాలే కదా. విద్యుత్తు ఇంకా వాటి రాలే, ఇంకా అత్తదే వెళ్తుంది ఫ్రీ అన్నది. మరి ఇంకేం చేస్తాడు ఆయన? ఆయన గెలిపించినాం రేవంత్ రెడ్డిని. ఆయన వ్యక్తిగతంగా మంచోడు కావచ్చు, నేను కాదంటలేను. కొంచెము బడ్జెట్ చూసుకోవాలి. కానీ 29-30 కేసులు మాకు ఆసర పెన్షన్ ఇంత మట్టుకే లేదు. ఎంతవరకు కరెక్ట్ అది? ఆయన మళ్ళీ అన్ని పథకాలు చేస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు ఆయనే సీఎం అవుతాడు. హ్యాపీగా మళ్ళీ ఓటేస్తాం ఆయనకే. ఇప్పుడు ఓటేసి గెలిపించినాం కదా. చరిత్ర మళ్ళీ ఏది కాంగ్రెస్ అసలు రాదనుకున్నాం, కానీ యూత్ పోరగాళ్ళు మేమంతా వేసినాం, కాంగ్రెస్ వచ్చింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అదేం లేదు. మరి మా సంతోషం ఏది? పెన్షన్ లేవి, ఆసర పెన్షన్ లేవి, సన్న బియ్యం ఏవి, అవే తోటి బియ్యం పోతుండు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆయన? మరి ఆయనతో ఎవరు చెప్తారు? వేరే వాళ్ళు ఉన్నారు కదా, అసలు మన వీళ్ళు ఆపోజిట్ పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుకొని మరి అది చేయాలి. నమస్తే, ఏం పేరు అన్న మీది? నా పేరు మహేష్ అన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కొత్తగా ఇప్పుడు టీఎస్ టు టీజీగా మార్చింది. అలాగే 500 గ్యాస్ సిలిండర్లు మరియు 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ ఇస్తాను కదా, దీనిపై మీ అభిప్రాయం? ఫ్రీ విద్యుత్ అంటే పర్లేదు, నిరుపేదలకి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇవ్వచ్చు. అది బాగానే ఉంది, స్కీమ్ అయితే బాగానే ఉంటుంది. ఓకే, నడుస్తుంది, బరాబర్ అమలు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. అమలు చేస్తేనే కదా మళ్ళీ జనాలు వాళ్ళని నమ్మేది. లేకపోతే మళ్ళీ కేసీఆర్ ఎక్కడ పక్కన పడేసిందో వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని కూడా పక్కన పడేస్తుంది. అట్లా అమలు చేస్తుంది, బరాబర్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను కూడా ఇది సపోర్ట్ చేస్తున్నా కాంగ్రెస్. గ్యాస్ పట్ల 500 గ్యాస్ ఇస్తున్నారు కదా, ఓకే. గృహిణులకు ఉంటుంది కదా ఉపయోగం, ఇక అది ఇస్తే ఓకే, ఇంకా హ్యాపీ. కానీ అది అందరికీ వర్తించేటట్టు చూస్తే ఇక అందరూ బాగుంటుంది అనమాట. వాహన నెంబర్ ప్లేట్పై టీఎస్ టు టీజీ మార్చడం కరెక్టే అంటారా మీరు? అంతకుముందు తెలంగాణ స్టేట్ అనేసి ఉంది కదా, అంటే ఆంధ్ర కొట్లాటలలో ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నప్పుడు టీజీ అనేసి పెడదామనే ఆలోచనలో ఉంది. అందరు అదే అనుకున్నారు.
ఇక టీఎస్ అని పెట్టేసరికి మళ్ళీ టీజీకి మొదటికి వచ్చేస్తుంది కాబట్టి ఇది బాగుంటుంది. టీజీ తెలంగాణ గవర్నమెంట్ అనేసి ఉంటుంది, బాగుంటుంది. ఓకే, సపోర్ట్ చేస్తాను టీజీకి. ఎలక్షన్ల ముందు వాగ్దానాలు బాగానే చేశారు, కాదని మేము అన్నాం. చేసిన దానికి రాగానే ఇది ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, ఇంత 4,000, తర్వాత మన గ్యాస్ తెచ్చేస్తాం, హామీలు ఇస్తాం అని 2 చెప్పారు. ఓకే, బాగానే ఉంది, 6 గ్యారెంటీలు బాగానే ఉన్నది. కానీ చేసింది ఏమున్నది ఇంతవరకు? ఒక బస్సు ఫ్రీ అనేది ఒకటి నడుస్తుంది. ఆ బస్సు ఫ్రీలో కూడా వెళ్తూ ఉంటే ఆడోళ్ళే తనుకుంటారు. ఆ ఫ్రీ చేసే బదులు ఎడ్యుకేషన్కి ఫ్రీ ఇస్తే బాగుండేది, చదువుకి పిల్లలకు ఫ్రీగా ఇస్తే బాగుండేది. వాళ్ళు పీజీ ఇది ఎల్కేజీ పీజీ ఫ్రీ పెడితే బాగుండేది. ఎడ్యుకేషన్ చూసుకోవాలి, కానీ వీటికి పెట్టేసి జనాలు కొట్లాడ పెట్టేసి చేస్తే అది సరైనది కాదు, నా ఉద్దేశం అయితే. అది ఏ ప్రభుత్వం అన్నా కానీ విన్నారా. రెండోది 2,000 ఇస్తాడు ఆయన, పంపిండు. అది లోటు బడ్జెటా కరెక్ట్ బడ్జెటా ఆయనకు తెలుసు, వచ్చే ముందే చెప్పిండు కదా ఇంత లోటు ఉంది, మేము సరి చేసుకొని ఇవ్వాలనేది. ఆ టైంలో మీరు 100 రోజులు పెట్టుకోవద్దు. ఒక్కో దాని తర్వాత చేస్తాం, సంవత్సరం దాకా మేము మార్చామని చెప్పుకోవాలి. అది అట్లా చెప్పలే వాళ్ళు. 100 రోజులే మేము చేసేస్తాం. ఎక్కడ 100 రోజులు? ఇప్పుడు ఇక 3 నెలలకు దగ్గర పడుతున్నాం, ఇంకేం చేస్తారు? ఇక ఒక్కొక్కటి చేస్తాం, ఒకటి చేస్తాం అంటే మీరే కొట్లాడుకోండి. ఆయన మీద ఇది వరకైతే మా చిన్నప్పటి నుంచి చూసిన రాజకీయం మాకు తెలిసిన కాడ నుంచి ఎవడైతే అసెంబ్లీ అంటే దేవాలయం అనుకునేటోళ్ళు, కానీ దేవాలయం కాదు ఇది. కుక్కలు కొట్లాడిసారి లాగా తయారైంది ఇప్పుడు అసెంబ్లీ అంటే. పార్టీలు కూడా అట్లనే తయారైంది. వీళ్ళు వాడు తిట్టుకొని వీళ్ళు తిట్టుకొని కొట్లాడుకొని డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళే బలం అన్నట్టుగా చేస్తున్నారు. ఆయన చేసిండు, చేసిన దానికి ఇంకొకటి కరెక్ట్గా చెప్పిన దానికి ఒక్కొక్కటి చేసుకుంటే వస్తే బాగుంటుంది, కాదని మేము చెప్పాం. ఇప్పుడు 200 కరెంటు యూనిట్ ఫ్రీ అన్నాడు. ఎవరికి ఇస్తావు నువ్వు? ఎంతమందికి ఇవ్వగలుగుతావు? బిచ్చగాడు కూడా అడుక్కున్నాడు కూడా ఫ్రిడ్జ్ ఉన్నది, కూలర్ ఉన్నది, ఏసీలు కూడా ఉన్నాయి. అవి చూసి తీసేస్తావా? బండ్లు ఎవరికి లేవు, 2 వీలర్స్ అవి కూడా ఉన్నాయి కదా, దానికి ఏం చేస్తారు? లేదు నీకు, అంతే కదా. నువ్వు ఎట్లా ఇస్తావు 200 కరెంట్ ఫ్రీ? ఏ పద్ధతిలో అనుకుని మీరు అనుకుంటాను ఎట్లా గవర్నమెంట్కి లాస్ చేస్తాను? ఇప్పుడు ఆడే లాస్ చేసి పోయిండు అన్నారు అతనే, విన్నారా. మరి నువ్వు ఎట్లా లాస్ చేద్దాం తయారవుతాను? నీకు బయటకెళ్ళి నువ్వు అప్పు తేవట్లేదు కదా, మళ్ళీ ఈ అప్పు కూడుకోవాలి, మళ్ళీ అప్పు తేవాలి. దాంట్లో ఇప్పుడు ఆడవాళ్ళ పిల్లలకు కూడా స్కూల్కి అవి ఇస్తాం 18 సంవత్సరాలకు అన్నాడు. చెప్తాను 18 సంవత్సరాల పిల్లలకు కూడా గృహిణి వాళ్ళకు కూడా 2,500 అన్నాడు. ఇవే వెళ్తలేవు, అవి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు 4,000 ఇస్తానన్నాడు. ఏది 4,000 అంటే ఇప్పుడు 2 నెలలు అయిపోయినాయి. ఒక నెల పోయిన నెల అది పడ్డది కాబట్టి ఇచ్చిండు. ఈ నెల అయితే పెట్టాలి కదా, ఈ నెల ఆపేసిండు. మరి ఇంతవరకు రాలే. ఇప్పుడు మనోడు ఇంతకుముందు అంటాను కొన్ని దిక్కులు పడ్డది, కొన్ని దిక్కు పడలేదు అనేది. అటువంటి మరి జాగ్రత్త చూసుకొని నడుపుకుంటే ప్రభుత్వం ఉంటుంది, కాదని కాదు. మళ్ళీ ఈడు కొన్నాడు కదా ఎమ్మెల్యే, కానీ వాడు కొని మళ్ళీ దీంట్లోకి వెళ్ళి మళ్ళీ వీడు అటు కొనేసి ఇవన్నీ ఎందుకు? దీంట్లోకి దాంట్లో పోతున్నాడు. ఇప్పుడు లాలుచిగా తినే రాజకీయ నాయకుడు ఏ గవర్నమెంట్ ఉంటే దాంట్లో దునుకుతూనే ఉంటాడు, సంపాదించుకుంటాను. ఆ వీటికి అరిగడితే బాగుంటుంది. ఎలక్షన్ల ముందు ఒక జీవో, నీ గవర్నమెంట్ జీవో చేసుకొని ఈ మార్పిడి ఉండదు, మార్పిడి ఇస్తే 6 సంవత్సరాలు కరెక్ట్గా సస్పెండ్ చేయాలి అని. వాళ్ళు ఏ పార్టీలో కూడా తీసుకోవద్దు, అది రూల్స్ పెట్టుకోవాలి. ఇది గతంలో ఉండే, గతంలో 2-3 ఎమ్మెల్యేలు కూడా చేశారు అట్లు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు లేదు అది. ఎవడంటే వాడు కొంటాను, ప్రభుత్వం పడగొడుతున్నారు, తీసుకుంటానున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? విన్నారా. ఈ పెన్షన్ది కూడా దయచేసి ఆ 4,000 ఇస్తే ఇప్పుడు చూడు పేదోళ్ళు అసలు ఎంత బాధపడుతుందో అంత బాధపడుతున్నారు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ వాళ్ళకి వాడు ఆపి పేదోళ్ళకి ఇచ్చిండు ముందు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి పేదోళ్ళకి ఆపుతాను. మరి వాడు ఎక్కడ తెచ్చి తింటాడు? గవర్నమెంట్ ఆఫీసర్లు ఏదో ఒకటి చేసుకుంటారు, తింటారు, ఉన్నదో లేదో చదువుకుంటారు. ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజులు అంటే మరి పేదోడు ఎక్కడికి లేదు తెచ్చుకుంటాడు చెప్పు? లేనోడు వాళ్ళది కష్టమే కదా. దయచేసి 4,000 చేసి ఇస్తే బాగుంటుంది. రేపు అసెంబ్లీ ఉన్నది, రేపు అసెంబ్లీ కూడా మాట్లాడి వాళ్ళు అనుకొని 4,000 ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒకటి. రెండోది, ఇప్పుడు టీఎస్ అనేది ఒకటి పెట్టా ఇదివరకు, ఇప్పుడు టీజీ పెడతాడు. టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం, ఎక్కడ పోయినా చెప్పుకోగలుగుతాం. ఏ ఊరికి పోయినా తెలంగాణ రాష్ట్రం మాది స్టేట్ అని చెప్తాం. ఇప్పుడు దాన్ని తీసేసి సింహం తీసేసి రుద్రరాజులది సింహం తీసేసి కాకతీయ తీసేసి మళ్ళీ నువ్వు వేరే మార్స్తే ఎందుకు? అది ఈ వీటికే సరిపోతుంది నీకు కొట్లాటలు. ఎవరు చేసినా గవర్నమెంట్ వచ్చిన మార్పుని దానికి చేయకూడదు. నీ పథకాలు మార్చుకో, పథకాలు మార్చుకొని ఇస్తే బాగుంటుంది. ఆ పథకాలు లేకుండా ఇట్లా చేస్తే అది సరైనది కాదని నా ఉద్దేశంలో నేను అనుకుంటాను. అది ఎంత పెద్దవాళ్ళ నాయకులైనా వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ ఇది అన్నీ మళ్ళీ మార్పిడి చేసి డబ్బులు ఖర్చు పెట్టే తప్ప గవర్నమెంట్ లాస్ తప్ప వచ్చే లాభం అయితే ఇది లేదు. టీఎస్ నుండి టీజీగా మారింది కదా, దీనిపై మీ అభిప్రాయం? టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, ఎట్లాగో స్టేట్ కాబట్టి టీఎస్ అని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ అనేది ఇంకా బాగుంటుంది, ఎందుకంటే టీజీ కాబట్టి తెలంగాణ అని అర్థమవుతుంది అందరికీ. ఇంకేమన్నా కొత్తగా మీ స్టూడెంట్స్ కోసం ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నా కొత్తగా తీసుకురావడానికి?
లేడీస్ కోసం పెడుతున్నారు, బస్సులు వాళ్ళకే, స్కూటీలు వాళ్ళకే ఇస్తున్నారు, మళ్ళీ కరెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి మేమేం అయిపోవాలి స్టూడెంట్స్? మాకు పాకెట్ మనీకి ఏమి ఇవ్వట్లేదు, స్కాలర్షిప్లు అంటున్నారు, స్కాలర్షిప్లు కూడా కట్ అవుతున్నాయి, సరిగ్గా డబ్బులు కూడా రావట్లేదు మాకు. స్కాలర్షిప్ 2 ఇయర్కి అప్లై చేసాం, ఏం రెస్పాన్స్ లేదు మాకు. అలాగే మాకు స్టూడెంట్స్కి కూడా ఏమైనా పెడితే బాగుంటుంది అని. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది కదా, దానిపైన 500 అంటే మేబీ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే అది బాగుంటుంది, ఇప్పుడు ఇంటి ఖర్చులు కూడా తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు మాకు కూడా ఉండాలిగా, వాళ్ళకే ఇస్తే అన్ని ఎట్లా? మీకు కూడా ఇవ్వాలంటారు స్టూడెంట్. అలా నమస్తే, మీ పేరు ఏంటన్నా? నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ అండి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ TS to TGగా మార్చింది, అలాగే 500కి గ్యాస్ సిలిండర్. 500 రూపాయలు గ్యాస్ ఇస్తే అందరికి సౌలభ్యంగా ఉంటుంది, కానీ ఇంతవరకు అమలు చేస్తానని చేయలేకపోయారు. ఇది ఎంత తొందరగా చేస్తే ఆడవాళ్ళకి అంత సౌఖ్యంగా ఉంటుంది. ప్లస్ ఈ 200 రూపాయలు 200 యూనిట్ల కరెంటు కూడా అమలు చేసి అందరికీ ఇదిగా ఉంటే బాగుండేది. ఇది వరకు TS మీద ఉన్న అభిప్రాయాన్ని వీళ్ళు భిన్నంగా చేస్తారని అందరూ ఎదురు చూసి ప్రత్యేకంగా కేసీఆర్ని ఒక పక్కగా నెట్టేసి కాంగ్రెస్ని ముందుకు తీసుకొచ్చినందుకు దానికి అనుగుణంగా వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా నెరవేరిస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయాన్ని మేరకి ప్రజల అభిప్రాయం మేరకి కాంగ్రెస్ని గెలిపించినందుకు వాళ్ళు తగినంత ఇదిగా ఈ హామీలన్నీ అమలు చేస్తే ఎంతో బాగుంటుంది అని జనాలు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదే 1500 మాత్రమే వస్తుంది ఇప్పుడు 19 సంవత్సరాల నుండి. అయితే దాంట్లో రాపిచ్చిన ఏది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాలే, మళ్ళీ ఇప్పుడు రాపిచ్చిన ఇంతవరకు రాలే. అది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 500కి ఫ్రీ గ్యాస్, 200 యూనిట్ కరెంటు ఫ్రీగా ఇస్తుంది కదా, దానిపై మీ అభిప్రాయం సార్? ఇస్తే మంచిది, మంచి అభిప్రాయమే ఉంటుంది, ఇస్తే మంచిదే కదా. ఇప్పుడు 1500 పెంచితే లైఫ్ లీడ్ చేయాలంటే కష్టం కదా, అది ఇస్తే మంచిది. అది ఇప్పుడు వాహన నెంబర్ ప్లేట్ పై TS to TG కూడా మారుస్తుంది కదా, దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు? ఇక అది నేను చెప్పలేను, నాకు వాహనం లేదు, నేను చెప్పలేదు. వాహనం లేకున్నా కానీ పిలవడంలో తెలంగాణ స్టేట్, తెలంగాణ ఈ తేడా ఉంది కదా, దీనిపై ఇప్పుడు TG అంటే తెలంగాణనా లేకపోతే తెలంగాణ గవర్నమెంటా? మరి అక్కడ కన్ఫ్యూజ్ ఉన్నది కదా. TS అంటే తెలంగాణ స్టేట్, మరి TG అంటే తెలంగాణ గవర్నమెంటా, పుట్టి తెలంగాణనా? తెలంగాణకు TG అంటే తెలంగాణ అని కూడా అనొచ్చు. బాబాయ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 500 ఫ్రీ గ్యాస్, 200 యూనిట్ విద్యుత్, అలాగే వాహన నెంబర్ ప్లేట్ పై TS to TG మారుస్తుంది కదా, దానిపై మీ అభిప్రాయం? టీజీ అన్నది మాత్రం వింటున్నా, అదొకటి తప్పే అనిపిస్తుంది, ప్రజలకు అనిపిస్తుంది. ఎందుకంటే TS అన్నది మనకి స్టేట్ కాబట్టి, తెలంగాణ స్టేట్ అన్నది అది గొప్పతనం ఉంటుంది. ఈ TG అన్నది నాకు కూడా తెలియదు, నువ్వు చెప్పాడు తెలుస్తుంది అది. నువ్వు చెప్పినా కాబట్టి నేను చూడలే, టీవీ 2 రోజులు అయి చూడక, కనీసం పేపర్ కూడా చూడలే 2 రోజులు. కానీ అట్లే అదొకటి మాత్రం ఏదైనా కానీ విధానాలు అంటే ఏంటంటే గవర్నమెంట్కి లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి కొన్ని సమస్యలు వాళ్ళు కూడా 2 నెలలే అయింది కదా అన్న, 2 నెలలు అయింది కాబట్టి అవన్నీ సరిదిద్దుకున్నాక వేయకుండా మనం దాని మీద చర్య తీసుకోవాలి కదా. ఇప్పుడు ప్రతిపక్షాల నుండి వాళ్ళెగురుడు వీళ్ళెగురుడు ఇవన్నీ చేసడం కూడా చాలా వరకు రాంగ్. అది ఇది కథ మాట. అది ఇప్పుడు మహిళలకు ఫ్రీ 500 గ్యాస్ అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? మంచిది, అది ఇస్తే అది కూడా వెలిజిబిలిటీ చేస్తే మంచిది అన్నారు, కానీ వెలిజిబిలిటీ చేయలేదు కదా. ఇప్పుడు ఇంటింటికి పోయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి 200 ఫ్రీ కనెక్షన్ అవి తీసేసిన మిగతా కట్టని అంటారు. అది రావాలి కదా, మనకి క్వాలిఫికేషన్లు వస్తే కానీ అప్పుడు మనం కట్టడానికి వీలు ఉంటుంది. ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు, రేకులు కొంతమంది అంటారు. అందరికీ ఈ రోజుల రేకులు ఎవరికి ఉన్నాయి, అన్ని డాబాలే ఉన్నాయి కదా. మరి సింగరేణి వర్కర్స్ అంతా దిగిపోయి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అంతా అవే ఉన్నాయి. అది వాళ్ళు ఎలిజిబిలిటీ చేస్తే అప్పుడు మనం నమ్ముతాం. ప్రతిపాదన పెట్టిండ్రు అంతే, ప్రతిపాదన పెట్టిండ్రు, దాని మీద ఏం చేయాలి. వాళ్ళ పేపర్లు కూడా ఆంధ్రజ్యోతి పేపర్లు చూసొచ్చు ఇప్పుడే. 500కు గ్యాస్ అన్నది ఏ గ్యాస్ అది? ఈ గ్యాస్ 14 కేజీలు, మరి అది ఎన్ని కేజీలు ఇస్తాడు? అది కూడా మనకు కావాలి కదా, అది తెలిస్తే కానీ అప్పుడు దాని మీద మనం ఏమైనా మాట్లాడవచ్చు.